ఏమండి చింతపండు అది చూపించండి ఒకసారి. చూపించు పర్లేదు. ఎంత ఇది అంటే బుట్టతో కాకుండా చిన్న కట్టుకొని వచ్చారని. సంచిలో కూడా ఉందా చింతపండు? ఓకే, ఎంత ఇది? ఎంతండి? ఎంతకు అమ్ముతారు? ఎంతకు అమ్ముతారు ఇది? 3 కట్టలు 150. ఫ్రెండ్స్ చూడండి, ఈ గుమ్మకోట ట్రైబల్ మార్కెట్లో చూడండి చింతపండు చిన్నపిల్లలు కూడా తీసుకొస్తున్నారు. చూడండి ఎంత బుట్ట ఉందో పాపం. చిన్నపిల్లలు కూడా ఎక్కడి నుంచి మోసుకొస్తున్నారు. చూడండి అండి ఎంతో నుంచి వస్తున్నారు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? చూడండి బాబు ఎంత బాగుందో బుట్ట. 5-6 కేజీలు ఉంటుంది ఈజీగా. మోసుకొని వచ్చింది పాప. ఎంత చెప్తున్నాండి కావిడి? 900 చెప్పారు. మీరెంత అడుగుతున్నారు? 500 అడుగుతున్నారు. చిన్నది కదన్నా, బొత్తిగా ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు గుమ్మకోటలో జరిగే గిరిజన సంతను చూపించబోతున్నాను. ఈ గిరిజన సంత ప్రతి మంగళవారం జరుగుతుంది అనమాట. చూడండి ఇక్కడ చింతపండు చాలా ఎక్కువ వస్తుంది అనమాట. చూడొచ్చు, ఇప్పుడు చింతపండు సీజన్ కదా. చూడండి ఇలా వ్యాపారస్తులు వచ్చి కొనుక్కుంటారు. డబ్బులు తీసుకొని పండు 1400 అండి. లేదు అది కాదు, అది ఆడే ఇచ్చినాడు. ఇయ్యకు వాళ్ళు 1500కి అడుగుతున్నారు. 1400 వాళ్ళు చెప్తారు అలాగే. ఇలా పట్టుకో. వద్దు లేదు పట్టుకోనా. లేదు తీసుకుంటూ నుంచి 100 కాదు. లేదు ఇంకా డబ్బులు సరిపోదు. బస్సు చాలా ఇది లేదు, ఇంకా డబ్బులు లేవు. చూడాలి ఇవే ఉన్నాయి నా దగ్గర. టిఫిన్ కూడా ఉండవు. టిఫిన్ ఎలాగ ఇస్తారు? లేదు 1500. బాబు నీకు నాకు 100 రూపాయల తేడా. నువ్వు 1600 అంటే నువ్వు అనుకున్న రేటు 1500 రా బాబు. బంగారం ఏంటిది? ఇంకా అంత మాటమైన తినిపోతాను రా బాబు. డబ్బులు ఉండద్దా? ఉన్న డబ్బులు నువ్వే దెబ్బతింటే జనాలు చెల్లె వాళ్ళందరూ కొన్ని మీద ఉంటారు. మీకు కొద్ది తెలియదేట. ఇంక 2000 ఉన్నామంటే బాబా 1000 రూపాయలు కొన్ని చెప్తున్నారు. చెప్తా ఉంది నాన్న. ఎన్ని కేజీలు ఉండొచ్చండి ఇది? ఎన్ని కేజీలు ఉంటుంది ఇది? ఎన్ని కేజీలు ఉంటుందమ్మా? 10 కేజీలు లోపే వస్తుంది తమ్ముడు. నెక్క కదా 10 కేజీలా? 10 కేజీలు అంతే కదా. చూడు 50 రూపాయలు రేట్. 400 పట్టాయి. నీ డబ్బులు నాకు ఎందుకే? నీ కష్టం మాకు ఎందుకే తల్లి? 50 రూపాయలు లాభం వచ్చి చాలు అందులోనూ మా తట్టకాడ. అమ్మ నేను చెప్తాను రాయా. నీ సొమ్మటి మామ. ఇదా పట్టు అలా పట్టు. ఏం అలాగ ఇచ్చి కూడా తొలుగుతాడు. చెప్పిరావు నేను ఇచ్చాను.
కాదక్క మరి నువ్వు ఒక మాట నానో మాట అలాగే ఇచ్చేస్తారా ఎవరైనా నా తొలుగుతో చెప్పమ్మా తప్పది అలాగ ఇవ్వకూడదు. నువ్వు చెప్పినంత నేను ఇచ్చిను, నేను అడిగినంత నువ్వు ఇచ్చివు తెచ్చి. నేనే వారం అడగలేదు అమ్మ. నువ్వు 1000 అడిగినావు, నేను 6 అడిగానేటి, నేను 600కి అడిగాను. ఈయనంత నేను ఏడ్చేస్తాను మీ ఇంటికి వచ్చి నేను కొడుతున్నా. ఈ పక్కన మరి కొమ్మెట్టిసుకో బాగుంటుంది. అల్లాగా తెచ్చి ఇప్పుడు నీకు గోలిచ్చేస్తుందా తట్టించుకుంటా. మరి ఇవ్వనంత అది ఏం పద్ధతి చెప్పు. ఇవ్వనంత నేను వెనకాల నేను తిరగొల్లా తెచ్చి. మరి తీసే పెట్ట కొట్టుకొచ్చి తట్టు కొట్టుకొచ్చి పెట్టుకో. ఒగ్గురు మగవాళ్ళు పోనరా నేను నాన్న కొనేస్తా నిర్మాలు ఏరమ్మా బావా చెప్పురా కొల్లూరు. అది ఎంతకమ్మా? 650కి ఇచ్చారా అమ్మా? అమ్మా ఎంతకి ఇచ్చారు బుట్ట ఇది? 650. మీరు ఎంత చెప్తున్నారు? ఎంత చెప్తున్నారు? 800. ఏమండి ఏంటి పరిస్థితి, బుట్ట పరిస్థితి? అడుగుతాను. లేదా మీ పని తీసుకో జాగ్రత్త. ఇచ్చేసాడా నీకు? పక్కన పోటీ చేస్తాడా? అక్కడ నేను అడిగాను ముసలోడిని అడుగు. అక్కడ అడిగావు? అక్కడ మనిషి ఉన్నాడా? అతన్ని అడిగాను. మరి ఎవరు దాని అతందే ఇతంది గట్ట కాదు. నీకు ఇచ్చిన కావడం ఇతందే అలా బేరం చేస్తాను కాదు. అలా కాదు నువ్వు కొన్ని దానికి వచ్చి నేను రేట్ బాగుంటుంది కదా. అలాగే నేను 700 కాడి చెప్తే 800 ఇస్తాను అంటాను. మళ్ళీ నేను ఏడు చేస్తారా పక్కన ఉండి అలా బొట్టలు పెడతావు. మరి వాడికి ఎలా కొంత 800 ఇవ్వమ్మని అడుగుతాడు చూస్తాను. మరి నేను బేరం చేసేటప్పుడు మధ్యలో చూడినాను అడుగు. అతను అడుగు ఫస్ట్ నేను దించాను. మరి 700 కాదు 750కి ఇచ్చిన కాదా? మరి నువ్వు అడిగిన తర్వాత 800 అడగా 800 అంటాడు చూస్తాడు. వద్దు లేదు 700కి అడిగాను. నువ్వు ఎప్పుడైతే 800 అంటాను. మరి అందేసాను అవుతాను నువ్వు. మరి ముందు నేను దించానా? చింతపండుకు వచ్చినాం తిరిగి వెళ్ళిపోయి ఉండలేం బాబు. 800 కొన్ని బాబు. అది 800 అంటాను. 60 రూపాయలకే 50 రూపాయలకి 40 రూపాయలకి కావాలి. 50 తీసుకో పాప. పిరువు అమ్మ పిరువు 800 చెయ్యదు అమ్మది చెయ్యదు. 60 రూపాయలు రేటు పడిపోతుంది. 800 కొన్ని నేను ఎంతకు అమ్ముతాను? అది ఇక్కడ 60 రూపాయలు రేటు పడిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇలా కొండల మీద గిరిజన గ్రామాల నుంచి ఎంతో దూరం నుంచి వాళ్ళు మోసుకొని వస్తారనమాట చింతపండు ఈ గుమ్మకోట ట్రైబల్ మార్కెట్కి. అలా మోటార్లు వేస్తావా? తెస్తాడు ఇప్పుడు చెప్పిన వాళ్ళ మోటార్ కింద దించావా? ఇక్కడ రోడ్ కట్టేసి ఆవులు పర్లేదు డబ్బులు ఇచ్చే పర్లేదు దించిది దించాయి. ఫ్రెండ్స్ చూడండి, వాళ్ళు చాలా కష్టపడి కొండల మీద తీసుకొస్తారనమాట. ఎంతో నేను తీసుకొస్తున్నావు అమ్మా ఇవి? కొండ కింద
ఆ కొండ కింద నుంచా? ఎంత టైం పడుతుంది ఇక్కడికి రావడానికి? గంటన్నర పడుతుంది. బాబా, అది ఎంత చెప్తున్నావు భయ్య కావిడి? 2600 చెప్పాను మరి. 2600. ఓకే ఓకే. సో అయితే మీరు కొండల మీద మీరే తీసుకొస్తారా సేకరించేవి చింతపండు? ఇక్కడ అందరు ఒకేలా ఉన్నారు ఇటమ్మా. అది ఒకే సెట్. ఏది ఇదా? ఇదంతా ఒక చెట్టుదే. బా, ఎంత చెప్తున్నారండి? 800. మీరంతా అడుగుతున్నారు. 1500 అడగడం కాదు, ఇప్పుడు మీరంతా అడుగుతున్నారు అయితే. బస్సుకాయలు రా, ఇలా పట్టు, ఇలా పట్టుగా డబ్బులు పట్టు. చేర్చంత నేను ఇచ్చేస్తాను అంటారు. ఇది చేర్చంతగా అంత ఇచ్చాలి బాబుకి. ఈ కసూరు కాయలండి ఇవన్నీ మొక్కలు, ఇవన్నీ అన్నీ అన్నానంత 7 ముగ్గుతాయి. చెప్పండి 7 ముగ్గుతాయి. ఏట్రా నీ ఎలాగవుతున్నావు? ఎన్ని కేజీలు వచ్చేస్తాను? పశువు మాట్లాడాలి. బాబు ఎలా ఎవడకన్నా ఇది బాగున్నాయి ఆట మీద 300 ఎత్తాను అలిసిపోతున్నాము. 300 కంట రేటు నేను సొమ్ము చేసేది మచ్చలకాయలు పట్టు ఇలా పట్టుకో ఇలా పట్టు. ఎంత తీసుకున్నా? 400. అదే 100 ఏంటి ఈవిడేం తెచ్చారండి? చింతపండ ఏంటది? జీడిపల్ల, కొండ జీడిపల్లు. ఎంత తీసుకున్నారు? ఎక్కడ కొండల మీద సేకరిస్తారు అవి? ఓకే ఓకే. ఎంత దూరం ఉంటుంది ఇప్పుడు ఇక్కడి నుంచి మీ ఊరు? అంటే ఎంతసేపు నడిచారు? గంట సేపు నడిచి ఉంటారా? ఓకే. సో ఇలాగా మీ బాబా పాప ఇలా కట్టేసుకొని వచ్చేది. చూపించండి ఒకసారి. ఓకే. ఏంటి జీడిపల్లు కదా? కొండ జీడిపల్లు చూడొచ్చు. కొండ జీడిపల్లు ఎంత చెప్తున్నారమ్మా ఇవి? ఆయన రావాలా? ఓకే. పట్టుకో, నిన్ను నచ్చితే ఇస్తావు. నేను మరి పిచ్చా బేరం గట్ట నేను ఆడు మొన్న ఇక్కడ కావిడ కొన్నానా, మరి అవన్నీ పడపడలే. నాది పద్ధతి ఏంటంటే తక్కువ కడగను ఎక్కువ కడ. నేను ఇంత ఇంకా ముట్టల్లో ఇంతకంటే పెద్ద ముట్ట 700 కొన్నాను. నీకు 700 చిన్నది ఇది. మరి మాట్లాడను, మాట్లాడి తలకోడు తెలిసిన వాళ్ళండి. మరి ఇగో తప్పు 700 నీకు ఎందుకు ఇచ్చానంటే 650కి. ఇగో కావిడి 600 కొన్నానండి. కావిడి ఇదా ఇతని దగ్గర 600 ఎంతరా? 650. ఇది 750 కదా. 50 నీకు ఇవ్వాలి కదా. ఎంత కొంత కొన్నావు కావిడి? నేను అబద్ధమా? ఫ్రెండ్స్ చూడండి, కొండల నుంచి తీసుకొస్తున్నారు చింతపండు. అలా వస్తూనే ఉందన్నమాట. చూడొచ్చు. ఇవ్వండి, చిన్న పిల్లని కూడా మోసుకుని వస్తుంది అక్కడే. మోసినాడే తట్టినాడే ఇడే
చూడండి వీళ్ళు ఎక్కడో కొండ మీద తీసుకొస్తారనమాట మోసుకొని. ఫ్రెండ్స్ చూడండి ఈ గుమ్మకోట సంత చూడండి, ఆ దూరంగా అక్కడ కూడా బేరాలు అవుతున్నాయి చూడొచ్చు మీరు. అక్కడ కూడా చింతపండు బేరం అవుతుంది అనమాట. ఎక్కడే నేను వచ్చి అడిగిన పేరు రా మరి పట్టుకైతే పట్టుకోరు ఎలాగ రారా అప్పురం మరి ఎంత ఇమ్మంటారా? నేను 19 వస్తున్నాను. 19 ఎంత 14 ఇస్తాను నేను వచ్చి అండి. కావిడి 14 ఇక్కడికి సాలిది కాదు వాళ్ళకాయ నీకు మరి నీ న్యాయంగాడి తలగా ఉంటాయి బుద్ధినాప కొద్దిగా నిన్న ఇంత అడిగినారా? అడిగినాడు కొన్నుడు అడగలేదు అదే ఇదే అంత ఇదే ఏదైనా అడుగుతున్నారా? ఇది ఇది ఇప్పుడు 40 రూపాయలకి అమ్మితే ఒక 15 రూపాయలు ఉంటుంది. వాళ్ళు ఇవ్వాలి చెప్పరా రారు ఈ మాటలన్నీ అందులో పడిపోతాయా? అక్కడికి వస్తుందా ఇదేంటి అమ్మలా ఇది? అంబలు కూడా తీసేస్తాను రా. కాదు ఏంటని చూశాను బాటిల్లో. ఇప్పుడు దొరుకుతావా? ఎంత జేడి పిక్కలు ఎంత తీసుకున్నారండి మీరు? ఏమండి జీడి పిక్కలు ఎంత తీసుకున్నారు? అమ్మ ఒకసారి పట్టుకున్నది. ఫ్రెండ్స్ చూడండి దూరంగా కొండల నుంచి తీసుకొస్తున్నారు అన్నమాట చింతపండు. చాలా ఎక్కువ వస్తుంది చింతపండు చూడొచ్చు. చూడండి చిన్న పాము కూడా తీసుకొచ్చాడు, పాపం మోసుకొచ్చాడు. ఎంతండి సీతాఫలం అని చెప్తున్నారు? రాంబలం పొలం ఎంత చెప్తున్నాడు కావిడే? వేస్తే ముట్ట అవుద్ది. అదే ఎంత ఎంత చెప్తున్నావు కావిడే? 700 చెప్పాను. 700? ఫ్రెండ్స్ చూడొచ్చు ఇవ్వండి, ఇలా జీపుల మీద కూడా వస్తుంది చింతపండు. నెంబర్ పంపించన్నా చూసుకుంటా. అలాగే అలాగే అలాగే. బాబా ఎకరానికి డబ్బులు అమ్మా ఎంత మీది బుట్ట? కావిడి కలిపి 700?
ఓకే. ఏంటి సీతారాంపలంపలు అంటారు కదా, రాంపలపల్లి. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇవి సీతాఫలం కాయలు. ఎంత తీసుకుంటున్నారండి అవి? ఎంత తీసుకుంటున్నారు? చూడండి, ఆటోలో కూడా చింతపండు వస్తుంది అనమాట. కొంతమంది మోసుకొని వస్తున్నారు, కొంతమంది ఆటోలో తీసుకొస్తున్నారు. అండి ఇది ఎంత తీసుకున్నారు కావిడి? మీరు తీసుకోలేదు ఇవి? ఎంత తీసుకున్నారమ్మా? ఎంత తీసుకున్నారు? 700కా? ఓకే, కావిడి 700. ఒకటి బుట్ట 700. ఓకే, బుట్ట 700 అంటే. ఫ్రెండ్స్ చూడండి, గుమ్మకోట ట్రైబల్ మార్కెట్లో చింతపండు సంత ట్రైబల్ మార్కెట్. విపరీతంగా వచ్చిందన్నమాట చింతపండు. చివరి వరకు చూడొచ్చు మనం గుమ్మకోట ట్రైబల్ మార్కెట్. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మరి సపోర్ట్గా ఉంటుంది, ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్, థ్యాంక్ యూ ఆల్. మరొక వీడియోలో కలుస్తాను. బాయ్, థ్యాంక్ యూ.